మా తండ్రి కోరిక యావత్తు నీకు అప్పగించుకుంటున్నాను. చిన్నవారు, యవనస్తులు, పిల్లలు, వృద్ధులు పేరు పేరుగా జీవించండి మా ప్రభా. అయ్యా కొరత నెలరీకి నడిపించినారు. ఈ నెలంతా కాపుదల మాకును, సంఘములకును, గ్రామములకును, దేశములకును, అధికారులైన వారికి నాయన, రాజకీయ నాయకులకును మా ప్రభా, మా ఈది వారిని, మా గ్రామంలో ఉన్నవారిని, చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వారిని భద్రపరిచి ఆరోగ్యం ఆశించి వర్ధన చేయమని ప్రతిమాలుకొచ్చు. నాయన నీ చేతులకు అప్పగించుకొని చూడగా మా ప్రభ మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. మా పరమ తండ్రి ఆమేన్. మొదటి పాట అయిన శుభాకర పాటతో ఆరాధన ఆరంభించుకున్నాము.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన చేసుకుందాము. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకుంటున్నాను. నీకు అనేక స్తుతులు. నీవు కలగ చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుతున్నది. సృష్టి అంతతో పాటు మేము నీకు నమస్కరించుతున్నాము. ఆ రాజపురం నీకు కీర్తి కలుగునట్లు ఇతర విషయంలన్నింటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభువులను ప్రియులారా, మనం అతి పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనను ప్రదర్శింపక పూర్వము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపం లేదని చెప్పుకునే లేదా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని లేదా ఆయన బతికినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. మనం పాపం చేయలేదని చెప్పుకునే లేదా ఆయనను అబద్ధికంగా చేయవాడము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమకు పరిహారం పొందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందిన వాడు బంధుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడే బంధుడు. ఆమె తన పాపాలకు కూడా నష్టం చెప్పండి. పశువులైన దేవా, మేము నా దేవుని బట్టి నైజమును బట్టి పాపమైన తలపును బట్టి చూపును బట్టి పాపమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపలమై ఉన్నాము. ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపలమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మల్ని క్షమించమని ఏ కుమారుని సైనికంగా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరూ అన్ని పాపలను క్షమించుతున్నాడు. శిక్షించడానికి ఇష్టపడాలి. మన పాపలను జ్ఞాపకం చేసుకోడు. అట్టి తండ్రి నిత్యం స్తుతించున్నాము. ఓ తండ్రి, నువ్వు పరిశుద్ధులో ఎన్నున్న పాపలను అసహించుకోవాల్సింది కానీ అట్లా చేయక చేరది క్షమించున్నావు కనుక నీకు అనేక వందనాలు. ఆమేన్. తెలుగుదేశం పుస్తకం నుంచి దేవ సంస్కృతి 4వ పాట పల్లవి 6, 7 చదువు పాడుతున్నాం. దేవ సంస్కృతి చేయవే మనసా జీవమాయ
కీర్తనలు 22వ అధ్యాయము మొదటి 5 వచనం నేను మా చదివి తీసుకుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి 2 వచనములు అనిత చదివిస్తుంది.
రేపటి దేవ భూమి ఆకాశంలో కంటేను ఇంటి బంగారం కంటేను గొప్పదానంలో నీ గ్రంథం మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతాస్తుత్రము నేను స్వయంగా మాకు చెప్పవలసిన మాటలని ఈ పుస్తకంలో ఇచ్చిన కనుక నీకు మా వందనములు సమర్పించుకుంటున్నాము. కూర్చోండి. తెలుగు కైసర్ నుంచి 20వ పాట. తెలుగు కైసర్ నుంచి 20వ పాట 62 చదవండి పాటలు. కనపరచుడి దేవుని కైగా జనగూడవు ఏకాత్ముని కైగా జనగూడవు ఏకాత్ముని మన యొక్క నివసించు మనసున్న తండ్రిని మనసున కనపరచుడి
దేవుడు ఆద్యంతం లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాప్తత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా నిజమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపములతో మనుషుడుగాను నాని స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుతూ ఇవే బోధల మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలంగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు మన శిలోగ్రానుపై వేసుకొని మరణమౌట మూలంగాను ఆయన సమాధిలో నుండి 3వ నాడు వెలుపలికి వచ్చి అలోకములకు వెళ్ళుట మూలంగాను తన నిత్య జీవస్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు దాని నిమిత్తమై జ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని ఆయన 2వ మారు సంగమును కొనిపోటకు ఏకాశుడై వచ్చినని మిగిలిన వారికి ఎడైన శ్రమ కలుగునని తర్వాత క్రీస్తునప్పుడు జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అవత ప్రవక్త నరకంలో వేయబడునని ఆ కాలంలో 1000 ఏళ్ళు బంధింపబడినని ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయనని తర్వాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు ఆ కాలంలోని సాతాను నింపగా అతడు భూమి మీదకి వచ్చి రోజు మా రోజు అను పేరు గల సైన్యములను ఏర్పరచుకున్నది. అతడు దేవునితో యుద్ధం చేసి ఓడిపోయాడని క్రీస్తు అతనిని నరకములో పడవేయని నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరికీ తీర్పు విధించునని అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయని నమ్ముచున్నాను. ఇదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ముందుగాడ భూమి పరలోకంలో భాగమని క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏక దేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడని ఈయన ఆవేశములను దైవ గ్రంథము రాతలోనికి వచ్చానని ఈయన ముగింపును బట్టి ఆ గ్రంథము అంతమగునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా మానవుడు తన అమూల్యమైన రక్తం వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయు విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి నాలుగుతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన పొందగలను దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధ సహవాసములు, గానములు, నిత్య జీవములు అలవని నమ్ముచున్నాము. ఆమేన్. కూర్చోండి. నుంచి 9వ పాట పాడుతున్నాము. Thank you.
చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న దేవా,